అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో చాలా క్లియర్గా ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అనేది తెలుసుకుందాం. చాలామందికి ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి తేడా తెలీదు. ఇండిపెండెన్స్ డే అంటే మీ అందరికీ తెలిసిందే. 1947 ఆగస్టు 15న ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు మనల్ని పాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారో ఆ రోజుని మనం స్వాతంత్ర దినోత్సవంగా ఇండిపెండెన్స్ డేగా జరుపుకుంటాం. ఆ ఇండిపెండెన్స్ డే రోజు మనం మన ట్రికలర్ ఫ్లాగ్ని హాయిస్ట్ చేస్తాం. అంటే ఫ్లాగ్ని కింద నుంచి పైకి తీసుకొని వెళ్ళి అక్కడ నాట్ విప్పి ఫ్లాగ్ని హాయిస్ట్ చేయటం జరుగుతుంది. ఇక ఇండిపెండెన్స్ డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదు. ఆ రోజు మనం మన స్వతంత్రం కోసం పోరాడినటువంటి అనేక మంది పేట్రియాట్స్ని మనం గౌరవించుకుంటాం, సత్కరించుకుంటాం. సో ఇండిపెండెన్స్ డే అంటే అందరికీ తెలిసిందే. అయితే రిపబ్లిక్ డే గురించి మనం మాట్లాడుకోవాలంటే రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే ఎప్పుడైతే 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చిందో, స్వాతంత్రం వచ్చినప్పటికీ మన భారతదేశంలో బ్రిటిషర్స్ లేనప్పటికీ, బ్రిటిషర్స్ మన దేశాన్ని వదిలి వెళ్ళిపోయినప్పటికీ 1947 నుంచి 1950 జనవరి 25వ తారీఖు వరకు కూడా బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలి వెళ్ళిపోయినా బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి చట్టాలనే మన దేశంలో ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ప్రకారం బ్రిటిష్ వాళ్ళు ఏ చట్టాలైతే రూపొందించారో ఆ చట్టాలు, ఆ శిక్షా స్మృతులు, ఆ న్యాయాలు, ఆ చట్టాలు అన్నీ కూడా భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినటువంటి చట్టాలనే 1947 నుంచి 1950 జనవరి 25వ తారీఖు వరకు బ్రిటిష్ వాళ్ళ చట్టాలనే మనం ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నాం. పేరుకు మాత్రమే బ్రిటిషర్స్ వాళ్ళు మన దేశాన్ని వదిలి వెళ్ళిపోయారు, కానీ బ్రిటిష్ వాళ్ళ చట్టాలని మనం మన 47వ సంవత్సరం నుంచి 50 సంవత్సరం వరకు ఇంప్లిమెంట్ చేస్తూనే వస్తున్నాం. 47వ సంవత్సరం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1950 సంవత్సరం వరకు బ్రిటిష్ వాళ్ళ చట్టాలను మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనం ఫాలో అవుతూ వస్తున్నాం. అయితే ఈ క్రమంలో బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే వెళ్ళిపోతారు అని మనకి తెలిసిందో, మన దేశానికి స్వతంత్రం ఇవ్వడానికి రెడీగా ఉన్నారో, అప్పుడే భారత రాజ్యాంగాన్ని రాయమని చెప్పి బాబు రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా అనేక దేశాలు తిరిగి అనేక దేశ రాజ్యాంగాలను చదివి మన దేశానికి ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగాన్ని తయారు చేశారు, కాన్స్టిట్యూషన్ని తయారు చేశారు. కాన్స్టిట్యూషన్ అంటే నథింగ్, ఒక దేశాన్ని పరిపాలించడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉంటాయో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పొందుపరిచినటువంటి ఒక పుస్తకాన్నే కాన్స్టిట్యూషన్ అంటారు. ఆ కాన్స్టిట్యూషన్ని భారత రాజ్యాంగ నిర్మాత మన బిఆర్ అంబేద్కర్ గారు 2 years 11 months and 18 days డ్రాఫ్టింగ్ కమిటీతో ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని మన భారతదేశానికి అందించడం జరిగింది. ఆ భారతదేశానికి అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగాన్ని 1950 జనవరి 26వ తారీఖున అడాప్ట్ చేసుకొని ఆ రోజు నుంచి మన భారత రాజ్యాంగానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి రిపబ్లిక్ డే అంటే, రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే మధ్య డిఫరెన్సెస్ చాలా క్లియర్గా మనం తెలుసుకోవాలి. ఈవెన్ రిపబ్లిక్ డే రోజు ఫ్లాగ్ని అన్ఫ్రాల్ చేస్తారు, ఫ్లాగ్ని హాయిస్ట్ చేయరు. ఇండిపెండెన్స్ డే రోజు ఫ్లాగ్ని కింద నుంచి పై దాకా తీసుకొని వచ్చి హాయిస్ట్ చేస్తారు, కానీ రిపబ్లిక్ డే రోజు ఫ్లాగ్ని పైనే ముడివేసి ఉంచుతారు. అక్కడ నాటుని తెస్తే అన్ఫ్రాల్ అవుతుంది ఫ్లాగ్. కాబట్టి
ఇక భారత రాజ్యాంగం గురించి మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. భారత రాజ్యాంగం అంటే ఏంటి, అందులో ఎన్ని ఆర్టికల్స్ ఉంటాయి, ఎన్ని షెడ్యూల్స్ ఉంటాయి, దాని ప్రాముఖ్యత ఏంటి అనేది మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. కాబట్టి మీకు రిపబ్లిక్ డే జనవరి 26వ తారీఖు వస్తున్నటువంటి ఈ రిపబ్లిక్ డే గురించి మీకు క్లియర్గా తెలిసినట్టయితే ఈ విషయాన్ని మీరు 10 మందికి షేర్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.